మొన్న ఖరీఫ్లో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది యూరియా కష్టాలు. రోడ్ల మీద క్యూ లైన్లు కనిపించేటివి. యూరియా లారీలను అడ్డుకొని అక్రమంగా పోతున్న వాటిని అడ్డుకోవడం కోసం రాత్రిపూట గస్తీలు కాసేవాళ్ళు, కొన్ని చోట్ల అడ్డుకునేవాళ్ళు. కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దానికి అప్పుడు ప్రభుత్వం లేదు, ఉంది అని పేపర్లలో అంటే డాక్యుమెంట్స్ రూపంలో ఏదో చూపించేవాళ్ళు, కానీ క్షేత్రస్థాయిలో కష్టాలు చుక్కలు కనిపించాయి. ఖరీఫ్లో అట్లా అయిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ రబీ వస్తుంది. ఈ రబీ సీజన్ కూడా అదే పరిస్థితి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. మళ్ళీ క్యూ లైన్లు నెల్లూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఆ క్యూ లైన్ల ఫోటోలు కూడా పత్రికల్లో ప్రచురితమవుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ రబీలో కూడా కష్టాలు తప్పడం లేదు అని. అండ్ కొన్ని పత్రికల కథనాల ప్రకారం కనుక చూస్తే అవసరమైన యూరియాకు, అంటే ప్రజలకు అవసరమైన, రైతులకు అవసరమైన యూరియాకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న యూరియాకు మధ్య గ్యాప్ 1,00,000 టన్నులు ఉందట. 1,00,000 టన్నుల కొరత ఉందట ఇప్పటి వరకు. సంక్రాంతికి ముందు 60,000 టన్నుల కొరత ఉండేదట. ఇప్పుడు అది 1,00,000 టన్నుల కొరతకు చేరిందట. ప్రభుత్వ ఏమంటారు, అస్తవ్యస్త ప్రణాళికలు, ముందు చూపు లేనితనం, అంటే కేంద్రం నుంచి రావాల్సినంత రాకపోయినా ఈ రాష్ట్రం అడగలేకుండా పోతూ ఉందట. ఇదేంది చిత్రమో అర్థం కాదు. కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్యం. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా వీళ్ళు ఏం ప్రయోజనాల కోసం ఢిల్లీకి ప్రతిసారి తిరుగుతున్నారో నిజంగా అర్థం కాదు, సీరియస్లీ. ఒక పక్క ఎరువుల కంపెనీల లాభాపేక్ష, డిస్ట్రిబ్యూటర్ల లాభాపేక్ష, రిటైలర్ల లాభాపేక్ష, మధ్యలో అధికార పార్టీలకు సంబంధించిన వీళ్ళ వ్యవహారాలు ఉండనే ఉంటాయి. వెరసే రైతులకు మొత్తం మీద చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పి ఏమంటారు, మళ్ళీ ప్రధాన వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఖరీఫ్లోనే కేంద్రం కోతలు విధించిందట యూరియా మనకి ఇవ్వడంలో. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదట. ఈసారి అదే కనిపిస్తూ ఉందట. మామూలుగా ఇప్పటికీ కేంద్రం నుంచి 6.26 లక్షల టన్నులు రావాలట కేంద్రం నుంచి. కానీ జనవరి నాటికి ప్రారంభ నిల్వలతో లెక్కేసి 1.71 లక్షల టన్నులు మాత్రం అందుబాటులో ఉన్నాయంటుందంట సర్కార్. ఒక నెల్లూరు జిల్లాలోనే ఈసారి రబీ, అంటే ఎప్పుడైనా రబీకి చాలా అవసరం అవుతుందట. రబీలో వరి ఎక్కువగా సాగు అవుతుంది నెల్లూరులో. జనవరికి 30,000 టన్నుల యూరియా అవసరమైతే కనీసం 18,000 టన్నులు కూడా అందుబాటులో లేదట నెల్లూరులో పరిస్థితి. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందట. ఇంకా మిగతా సాగు నీటికి ఎక్కువ గ్యారెంటీ అయిన కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఈ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉందట. కొంతమంది ఉన్నతాధికారులు, ఎరువుల కంపెనీలు, రిటైలర్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కొంతమంది ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల లాలూచి, ఇది మొత్తం ఒక మాఫియాలాగా పనిచేస్తున్నాయని చెప్పి కొన్ని పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. వారి లాభాల కోసం యూరియాను అక్రమంగా తరలిస్తూ ఉన్నారు, బ్లాక్ చేసి పెడుతూ ఉన్నారు. దారుణం. ప్రతిసారి ఇదే సీన్ రిపీట్ ఏంటి నాకు అర్థం కాదు. ప్రభుత్వం మేల్కొనాలి కదా.